వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకా మూడో అంశానికి వచ్చేప్పటికీ రఘురామకృష్ణరాజు గారికి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 6న ముఖ్యమంత్రి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకి ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. సరే, అదే సందర్భంలో అనకాపల్లి నుంచి గెలుపొందిన కొణతాల రామకృష్ణ గారు, వారికి అవకాశం కల్పిద్దామని. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, మరి నాగబాబు గారిని ఎలా అకామిడేట్ చేస్తారు? రాజ్యసభకి పంపిస్తారా, లేకపోతే ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి మరి ఆయన్ని క్యాబినెట్కి సమాన హోదా ఉన్న ఇంకేదన్నా కార్పొరేషన్ ఇస్తారా? ఎందుకంటే కొణతాల రామకృష్ణ గారు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, డౌన్ టు ఎర్త్, యాక్సెసిబుల్ టు పీపుల్, ఇలాంటి బోళ్ళని ప్రొయాక్టివ్ లక్షణాలు ఉన్న నాయకుడు. అండ్ ఉత్తరాంధ్ర నుంచి కూడా మరి నాయకత్వం చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య రిఫ్ట్ మొదలైంది. గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కాపు నాయకులు, అలాగే అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో వెలమ నాయకులు ఒక పరస్పర సంఘర్షణ పూరిత వైఖరితో వెళ్తున్నారని చెప్పేసి బాహాటంగానే పార్టీలో చర్చించుకుంటున్నారు. సో ఇప్పుడు అది అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయాలంటే ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు మూడో వ్యక్తిని తెర మీదకి తీసుకురావాలి. తీసుకొచ్చే క్రమంలో భాగంగా కొణతాల రామకృష్ణ గారికి. అదే సందర్భంలో మరి అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ చాలా గురుతర బాధ్యత భుజస్కంధాల మీద చంద్రబాబు పెట్టబోతున్నారు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఒక సెంటిమెంట్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడే పార్టీని 134 సీట్లతో విజయపథంలోకి నడిపించారు. ఆ క్రెడిట్ అచ్చెన్నాయుడు గారు అయితే అందులో డౌట్ ఏం లేదు. ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ ఆయన పెట్టారు. టైమ్ అండ్ అగైన్ ఆయన వైసీపీ నుంచి ఎదురైన ఆపరేషన్స్ని తట్టుకొని నిలబడ్డాడు ఆయన. అది ఎక్కడా కూడా ముఖంలో ఆ చిరునవ్వు చెదరనీయకుండా, డిస్పైట్ హిస్ హార్డ్షిప్స్ విచ్ హీ హ్యాస్ ఫేస్డ్, దానికి ఎక్కడా తలగ్గకుండా పార్టీని ఏకతాటి మీద తీసుకొచ్చి ముందుకు నడిపిన క్రమంలో ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పచ్చని. మరి అలాంటప్పుడు పారాడిగమ్ షిఫ్ట్ అంటే పల్లా శ్రీనివాసరావు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటారేమో. బట్ అంత మాత్రాన పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పిస్తున్న మాత్రాన అచ్చెన్నాయుడు గారికి వేరే బాధ్యత లేకుండా ఉండటం అంటూ జరగదు. ఆయనకు అతి కీలకమైన కార్పొరేషన్ని ఆయనకు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఇంకా అలాగే సంధ్యారాణి గారు, దుర్గేష్ గారు, మరి సుభాష్, వీళ్ళ విషయంలో అయితే ఆల్రెడీ సీఎం హ్యాస్ టేకన్ ఏ కాల్ అట్ ఆల్రెడీ. మరి ఎలా అకామిడేట్ చేస్తారు, ఎవరిని అకామిడేట్ చేస్తారు? ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని రీప్లేస్ చేయాలని ఒక డిమాండ్ వస్తుంది. సీనియర్ మోస్ట్ ఆయన రీప్లేస్ చేస్తారా, ఇంకా ఫైనాన్స్ లేదా రెవెన్యూ అప్పచెప్తారా? ఎందుకంటే ఆయన 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న విశేష ప్రజ్ఞాశీలి. అండ్ అబౌవ్ ద పార్టీ లైన్స్ హీ రెస్పెక్ట్స్ కమాండ్, హీ కమాండ్స్ రెస్పెక్ట్స్ అబౌవ్ ద పార్టీ లైన్స్. సో అందువల్ల అలాంటి నాయకుడు క్యాబినెట్లో ఉండి తీరాలనే సంకల్పం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి యువ నాయకత్వం ఎలా దాన్ని చూస్తుంది అనేది అర్థం కావట్లేదు. వెరాజ్ పల్నాడు జిల్లా నుంచి ఎరపతనేని శ్రీనివాసరావు గారు, గురజాల, ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్ అయింది ఎరపతి శ్రీనివాసరావు గారిది. ఆయన ఎవరికైనా పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తన నియోజకవర్గం ప్రజలైతే చాలు, వాళ్ళ అవసరానికి వస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళకి ఆదుకుంటాడనే ఒక పేరుంది. ఆయనకి ఈసారి ఛాన్స్ ఇస్తే ఏంటంటే పల్నాడు ఏరియాలో ముఖ్యంగా వైసీపీని అడ్రస్ చేయాలంటే, వైసీపీ అట్రాషియస్ యాటిట్యూడ్ని అడ్రస్ చేయాలంటే ఎరపతినేని శ్రీనివాసరావుకి మాత్రమే సాధ్యం అనే ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. ప్రత్యేకించి మనకు తెలుసు జోలకంటి ఫ్యామిలీ అక్కడ ఉన్నది ఆల్రెడీ, అండ్ అది కాక పిన్నెల్లి ఫ్యామిలీ. సో వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేయాలంటే అక్కడ ఎరపతినేని లాంటి వాడు ఉంటేనే ఒక అవకాశం ఉంది. బట్ హౌ అబౌట్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, 6 టైం ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా నుంచి ఉండటం వల్ల, గుంటూరు జిల్లా నుంచి ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గం నుంచి మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉండటం వల్ల మరి ఈ దఫా కూడా ఆయనకు దక్కలేదు. యంగ్స్టర్ ఆయన, 6 టైం ఎమ్మెల్యే అంటే సామాన్య వ్యవహారం కాదు. అండ్ ఎక్కడా కూడా అన్బెండింగ్ నేచర్, ఎంత ఆయనకి ఒత్తిడి ఉన్నా కూడా వైసీపీ నుంచి అక్కడ ఆయన పార్టీ మారే ఆలోచన చేయలేదు, ఎదుర్కొన్నాడు ఏదైతే. అట్లాంటి 3 క్యారెక్టర్స్ మనం ఇక్కడ చెప్పుకోవాలి. టీడీపీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు పార్టీ ఆదేశించింది, పక్కన కూర్చున్నారు ఆయన, అంతేగాని పార్టీ వేయలేదు. అలా ఎరపతినేని శ్రీనివాసరావు హార్డ్షిప్స్ ఫేస్ చేశారు, పార్టీని అంటిపెట్టుకున్నారు, నవ్ ఈజ్ ఎమ్మెల్యే. అండ్ ధూళిపాళ నరేంద్ర కుమార్, చంద్రబాబు గారిని ఎప్పుడు కలిసినా నీకు ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తా అంటారు, ఆయన కూడా సరే అని వచ్చేస్తుంటారు, అడగరు, గట్టిగా అడగరు. కానీ ఆయన ఉండాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు, పొన్నూరు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మాకు జస్ట్ కులం కారణం చూపించి మమ్మల్ని పక్కన పెట్టడం ఏంటని. మరి రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎందుకంటే ఒక బెర్త్ ఖాళీ ఉంది, నాగబాబు గారికి అష్యూరెన్స్ ఉంది, లిఖితపూర్వక హామీ ఉంది. మరి దాంట్లో అకామిడేట్ చేస్తారా?
కొణతాల రామకృష్ణ గారిని తీసుకుంటే మరి ఒకే పార్టీ నుంచి ఇంకొకరిని తీసుకునే అవకాశాలు ఉందా? నాగబాబు గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? రఘురామకృష్ణరాజు గారికి పోర్ట్ఫోలియో, ఎందుకంటే ఆయన చాలా కాలంగా అంటే మోర్ దాన్ ఎన్ ఇయర్ ఆయన వెయిట్ చేస్తున్నారు. అండ్ తెర మీదకి డిప్యూటీ స్పీకర్గా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకోబోతున్నాం అని ఒక లీక్ ఇవ్వడం ద్వారా తెలుగుదేశం ఏం చెప్పిందంటే, లేదా కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, రఘురామకృష్ణరాజు గారిని ఎలివేట్ చేసి క్యాబినెట్లోకి తీసుకుంటున్నాం. ఒక మంచి బెర్తే ఆయనకి దొరకచ్చు. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో తానాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎవరితోనో మాట్లాడుతూ ఎస్ ఖచ్చితంగా ఒక 8 గంటలు ఉంటే చాలు హోమ్ మినిస్టర్ కానీ, సరే హోమ్ మినిస్ట్రీనా హెల్తా మరొకట అనే అంశం పక్కన పెడితే ఆయన్నైతే క్యాబినెట్లోకి తీసుకురావాలి. ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి మరింత ఉన్నతమైన పోర్ట్ఫోలియోలోకి ఆయన్ని అకామిడేట్ చేయాలి. ఎందుకంటే ఎండోమెంట్స్కి సంబంధించి జనరల్గా ఒక సే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎండోమెంట్స్ చేసిన వాళ్ళకి ఇంకా తర్వాత ఏమి ఉండదు, పదవులు ఉండవు. అది మనం స్వాతంత్రం తర్వాత అటువంటి సేని బ్రేక్ చేసిన ఒకే ఒక ఆయన ఉన్నారు, పెద్ద మనిషి మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయనకి ఎదురు లేకుండా ఆయన రాజకీయ గమనం సాగింది. సవాళ్ళు ఉంటాయి, పొలిటికల్ పార్టీస్ తర్వాత సవాళ్ళు ఉంటాయి, ఎదుర్కొన్న తర్వాత ఆయన ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. సో ఒకవేళ రామనారాయణ రెడ్డి గారికి శాఖ మారిస్తే ఇది ఖచ్చితంగా ఇది ఆయనకు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉంటుంది, ఎయిదర్ ఫైనాన్స్ ఆర్ రెవెన్యూ. అండ్ పయ్యావుల కేశవ్ గారికి ఇంకొక శక్తివంతమైన శాఖని అప్పచెప్పే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే 8 మంది మంత్రులుకి ఉద్వాసన పలికి, సుభాష్ గారి పేరు కూడా వినిపిస్తుంది ఉద్వాసన పలికి. కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా ఈసారి 60-40 కాఫీ చకోరీ లాగా 60 యంగ్స్టర్స్ 40 చకోరీ ఏమో సీనియర్స్ ఉండేట్టు ఒక మంచి బ్లెండ్ తోటి ఉన్న క్యాబినెట్ తీసుకురావాలని చంద్రబాబు గారి నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలెడితే ఎక్కడికక్కడ జిల్లాల్లో వ్యూహాలు పన్నటానికి కొందరు సీనియర్ మంత్రులు అవసరం ఆయనకుంది. ఆయన ఎలాగో మొదలెడతాడు, మరి కొన్ని రోజుల్లో మొదలెట్టబోతున్నాడు. సో దీన్ని అడ్రస్ చేయాలంటే నాకు సీనియర్లు కూడా ఉండాలని ఆయన తలిచారు. అండ్ ఆయన లాయలిస్ట్, వీళ్ళందరూ కూడా ఏంటంటే చంద్రబాబు గారితో అత్యంత సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, ఆయన వేవ్ లెంత్కి సూట్ అయ్యేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఒక 40% ఆయన కోరుకుంటున్నారు, తప్పులేదు. ముఖ్యమంత్రిగా ఆయనకి ఇది ఉంది, తనకున్న ఒక ప్రివిలేజ్ ఉంది ముఖ్యమంత్రిగా. ఆ ప్రివిలేజ్ ప్రకారం ఆయన 40% నాకు సీనియర్స్ కావాలని అనుకుంటే జూనియర్స్కి ఉద్వాసన తప్పదు. అవినీతి ఆరోపణలు ఇవన్నీ అంటారా, అవి కామన్. వాటి గురించి కాకుండా ఏంటంటే సీనియారిటీ అనేది ఒకటి ఈసారి ఫోకస్ పెట్టబోతున్నారు. ఏడాది తర్వాత ఆగస్టు 6న ఇది జరగబోతోంది. జరిగితే మరి చాలా లెక్కలు మారబోతున్నాయి. అండ్ అదే సందర్భంలో ఎమ్మెల్యేల అవినీతి, పేకాట క్లబ్బులు ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సీరియస్ టోన్ తోటి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో తీసుకునే అంశాలు ఏంటంటే ఎస్ఐపిబి అలాగే సిఆర్డిఏ ప్రతిపాదనలకు ఆమోదం. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బోర్డు కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రపోజల్స్ తీసుకొచ్చింది. అలాగే సిఆర్డిఏ ప్రతిపాదనలకి ఆమోదం కూడా ఉండొచ్చు. చట్ట సవరణ మీద కూడా చర్చిస్తుంది ఏపీ కేబినెట్. ఇంకా చాలా కొత్త పాలసీల మీద చర్చ జరుగుతుంది. అలాగే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ మీద కూడా చర్చ జరుగుతుంది. లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ మీద కూడా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ మే టేక్ ప్లేస్ ఇన్ ద క్యాబినెట్. సో కీ డెసిషన్స్ అయితే ఈరోజు క్యాబినెట్లో వెలువరించిపోతున్నారు చంద్రబాబు గారు. బహుశా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక హింట్ అయితే ఆయన ఈరోజు క్యాబినెట్లో చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎందుకంటే 3 అంశాలు చూసాం. కేజీహెచ్లో ఆగిన గుండె ఆపరేషన్లు, అలాగే అనిల్ యాదవ్కి నోటీసులు, జగన్మోహన్ రెడ్డి గారు మరి మూకుమ్మడి ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్న నిర్ణయం, ప్రధానమంత్రి మోడీని కలిస్తే ఒకవేళ అవకాశం ఉండి కలిస్తే ఆయన ప్రధానమంత్రికి చెప్పబోయే అంశాలు, యాజ్ వెల్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ. Thank you very much for watching special analysis on these 3 topics.